నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ సింగర్ శిశిర. పాలిటిక్స్ అయినా అటు సినిమా అయినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఆయన ఓపెన్ గా మాట్లాడతారు. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ ఫిల్మ్ క్రిటిక్ అని చెప్పొచ్చు. మన చిట్టిబాబు గారు రైట్ నౌ నాతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఇష్యూస్ గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్వేస్ ఆల్ రైట్. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు అంటే చిట్టిబాబు గారు, అంటే ఇప్పుడు క్వశ్చన్ అంటే ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ జనరల్ గా ఇప్పుడు మన మోహన్ బాబు గారి ఇష్యూ నడుస్తూ ఉంది. అంటే మన మంచు మనోజ్ గారు కేసు కూడా పెట్టారు. అవును. అంటే ఏంది అంటే ఫ్యామిలీ ఇష్యూస్. మీరు బాగా మోహన్ బాబు గారికి బాగా సన్నిహితంగా ఉంటారు. ఫ్యామిలీ ఇష్యూ ఇది అనవసరంగా మార్కెట్ లో బజార్లోకి వచ్చింది, కానీ రాకూడదు. ఇలాంటి ఇష్యూ ఆస్తుల మీద అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఉండేది అన్ని చోట్ల ఉందమ్మా. ఎక్కడ ఆస్తి సంపద పెరుగుద్దో, ఎక్కడ ఆస్తి పెరుగుద్దో అక్కడ కుటుంబాల్లో ఒక బిడ్డలు ఉంటే వేరే, ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే వాళ్ళు బాగా ఉన్నప్పుడు ఒకటి, పెళ్ళి అయినాక ఒకటి, ఇలా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మనం లెక్క కట్టామంటే ఇలాంటి సమస్యలు ఆస్తుల మీద కొట్లాడుకుంటున్న తండ్రి కొడుకులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, బావమరుదులు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, కొన్ని 1,90,000 కేసులు ఉంటాయి. కనుక ఇది రొటీన్, అన్ని కుటుంబాలు 4 గోడల మధ్య జరుగుతాయి. ఇది అనవసరంగా మనోజ్ యొక్క అర్ధజ్ఞానము, అజ్ఞానం వల్ల అనవసరంగా వాడి మనుషులు ఎవడో పోలీసులకు ఫోన్ చేయటం, అండర్కి ఫోన్ చేయటం, పోలీసులు రావడం, అది బహిర్గతమైంది. ఆ బహిర్గతంతో ఆగకుండా సెన్స్లెస్ వేలో మనోజ్ అనేవాడు ఒక దరిద్రపు డైలాగు, మోహన్ బాబు అంతు చూస్తానంటాము. మోహన్ బాబు ఎవడు? పరాయవాడు. నీ నాన్నని ఈ సింగిల్ ఏకవచనంలో మోహన్ బాబు అని చూస్తానంటే ఒక మూర్ఖుడా, వాడు తండ్రి కడుపుని చెడబుట్టిన బిడ్డ, లేకపోతే దారి తప్పిన బిడ్డ తెలియదు. అలాంటి ఏదో మాటలు మాట్లాడటం వల్ల అది ఇంకా పెరిగింది. ఇవాడు దాంతో మోహన్ బాబు వాడు అనాథ ఎదురుగా నా ఇంట్లో ఉంటున్నాడు, వాడిని పంపించేయాలి, వాడిని తీసుకెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు తీసుకెళ్ళి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఇప్పుడు ఏదో వచ్చి గేటు బౌన్సర్స్తుడు వచ్చి గేటు పగలగొట్టి లోపలికి రావడం, ఆల్ దిస్ నాన్సెన్స్ ఈజ్ డూయింగ్. సో వాడు చాలా అరాచకంగా తయారయ్యాడు. అంటే మంచు విష్ణు గారు అంటే మనోజ్ గారి మధ్య ఎప్పటి నుంచో జరుగుతున్నాయని అన్నారు. జరుగుతున్నాయమ్మా. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య జరగడం మామూలు కదమ్మా. ఇప్పుడు ఏమైందంటే ఒక తండ్రి నీకు ఒక 3 బిడ్డలు తలా ఒక 10 రూపాయలు ఇచ్చాడమ్మా. ఒక బిడ్డడు ఆ 10 రూపాయలు 100 రూపాయలు పెంచుకున్నాడు మనోజ్ విష్ణు లాంటాడు. ఒక బిడ్డడు 10 రూపాయలు 40 రూపాయలు పెంచుకున్నాడు పొరసాని లక్ష్మి లాంటాడు. ఇంకో బిడ్డడు 10 రూపాయలని 2 రూపాయలు చేసుకున్నాడు మనోజ్ లాంటాడు. ఇది వాళ్ళ వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ టాలెంట్, వాళ్ళ కష్టము. 16 గంటలు పనిచేసే విష్ణు పెంచుకోగలిగాడు. నాన్న ఇచ్చిన డబ్బులే కాకుండా తన తెలివితేలతో, సమర్థతతో ముందు నడుపుకుంటూ ముందుకెళ్ళి ఇంకా సంపాదించగలిగాడు. నీకు ఇది లేదు, నీ బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్, బ్యాడ్ వే ఆఫ్ లివింగ్ లైఫ్, బ్యాడ్ డెసిషన్స్, బ్యాడ్ టెంపర్మెంట్స్, యూ లాస్ట్ ఎవ్రీథింగ్. సో అన్నప్పుడు ఏమవుద్ది? ఈర్ష్య, నాకు ఇంతే ఉంది, వాడికి అంత ఉందంటే నీకు ఇంతే, వాడికి అంతే ఇచ్చారు, కానీ వాడు అంత చేసుకున్నాడు, నువ్వు ఇంత చేసుకున్నావు, నీ కర్మ, నీ చేతకంతాను. దానికి అక్కడెక్కడో ఈర్ష్య పడితే ఎట్లా? సో దట్ ఈస్ ద థింగ్ గోయింగ్ ఆన్. టు బి ఫ్రాంక్, ఒక సింపుల్గా ఒక ఉపమానంగా చెప్పాలంటే ఇది సంగతి. ఈ సంగతిలో జరుగుతున్నది ఇది. ఒక తండ్రిగా మోహన్ బాబు అనేవాడు, ఒక తండ్రి మోహన్ బాబుని పక్కన పెట్టాడు. ఒక తండ్రికి 2 బిడ్డల్లో ఒక బిడ్డడు అలా పైకి వెళ్తూ వాడిని గురించి ఆలోచించిన పని లేదు, వాడు బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయాడు, హ్యాపీగా వాడు ఉన్నాడు, వాడిని నేను ఇవ్వాల్సింది ఇచ్చాను, వాడు వెళ్ళాలి, వాడు వెళ్తున్నాడు, వాడిని గురించి మనం ఆలోచించలేదు, వాడి సంసారం, వాడి బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నారు అని ఒక కొడుకు ఉన్నాడు. ఇంకో కొడుకు అట్లా కాకుండా జారిపోతున్నాడు, కింద పడుతున్నాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు, డబ్బులు కోల్పోతున్నాడు, కెరియర్ కోల్పోతున్నాడు, అన్ని కోల్పోతున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి ఏం ఆలోచిస్తాడు? అరే, ఒక బిడ్డడు ఇట్లా ఉన్నాడు, ఇంకో బిడ్డడు వీడిని ఎట్లాగైనా మనం దారికి తెచ్చుకోవాలి, వీడి తప్పుల నుంచి వీడి గట్టెక్కిచ్చి తీసుకురావాలి అని తాపత్రయపడతాడు ఏ తండ్రి అయినా. అక్కడ మోహన్ బాబు అని పక్కన పెడితే ఒక తండ్రిగా ఆ తాపత్రయంలో భాగమే అతను నిన్న జరిగిన సంఘటన. ఆ తాపత్రయంలో భాగం అన్నప్పుడు సామదాన భేద దండోపాయాలు ఇప్పుడు ఉపయోగించాడు. సామదాన భేదాల్లో ఏ పాయింట్లోనూ అతను దారికి రాలేదు. సో నేను దండోపాయం చేశాడు. అంటే ఇప్పుడు మనోజ్ గారు ఏం చెప్తున్నారంటే నాకు ఆస్తి ఏం అవసరం లేదు. ఇప్పుడు చెప్పడం సరే, ఇప్పుడు చెప్పడానికి ప్రజల ముందు పెద్ద సుఖ పుస్తలాగా చెప్పుకుంటారు విషయం అది. లేకపోతే ఇంకేం గొడవ ఉంది? ఆస్తి గొడవలే అంటారు అంతే. ఆస్తి ఇంకేం గొడవ ఉంది నీకు? నేను బ్రహ్మాండంగా పెంచాడు, ఇవాళ మోహన్ బాబు అనే అడ్రస్ లేకపోతే నీ బతుకేంటి? ఇవాళ మోహన్ బాబు అంత చూస్తానంటే బుద్ధి లేకుండా మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే నువ్వెవడివి?
గన్నాయి గారి నేను ఏమైనా పట్టించుకుంటున్నా సమాజంలో? మోహన్ బాబు కొడుకు కనబట్టే కదా నీకు అది ఆ జ్ఞానం కూడా లేకుండా మోహన్ బాబు చూస్తాను వాగుతున్నావు. ఇవాళ మోహన్ బాబు ఇంటికి గేట్లు పాల్గొట్టి వెళ్తాను, బుద్ధి ఉందా నీకు? మనిషివేనా నువ్వు? కడుపుకు అన్నం తినేవాడివేనా నువ్వు? ఏ బిడ్డడైనా ఇలా చేస్తే ఆ తండ్రి ఆ బిడ్డని దగ్గరికి చేరుస్తాడా? ఈ చెరబుట్టిన నా కడుపుని చెరబుట్టినాడు అనుకుని పక్కన తోలేస్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇది ఉన్న ఇవాళ ఆస్తి కోసం కాదు, మరి దేనికోసం? ఆత్మాభిమానం ఏమిటి? ఆత్మాభిమానం నా కూతురు నా పెళ్ళంతో నేను లేనప్పుడు ఏం మాత్రం నీ పెళ్ళంతో మరి నీ పెళ్ళం ఎవరు? మోహన్ బాబుకి ఎవరు నీ పెళ్ళం? పరాయిదా? వాళ్ళు కోడలు. ఏ కోడలతో మామగారు మాట్లాడితే నీకు పరువు పోయిందా? నీ ఆత్మాభిమానం దెబ్బతిందా? వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్. ఎవరికి చెవులో పూలు పెట్టాలి? ఏదో పెద్ద డైలాగ్, సినిమా డైలాగ్ లాగా నా ఆత్మాభిమానం నా గాడిది ఈ మాటలన్నీ పిచ్చిన మాటలు, పిచ్చి వాగుళ్ళమ్మ. తను హీ హెస్ బికమ్ ఏ రాడికల్, హీ హెస్ బికమ్ ఏ రౌడీ, he has become a drunkard, he has become a characterless, he has become a ఒక నీతి నిగ్రహము లేని పరిస్థితులు తయారయ్యాడు. ఒక అతనికి ఒక ఇది లేదు, ఒక క్యారెక్టర్ క్యాలిబర్ లేకుండా పోయాడు. క్యారెక్టర్ లేదు, క్యాలిబర్ లేదు, ఎవ్రీథింగ్ ఈ లాస్ట్ ఇట్. సో ఈ బిహేవ్స్ లైక్ దట్. అంటే మనోజ్ గారి పెళ్లికి కూడా మోహన్ బాబు గారు అటెండ్ అవ్వలేదంటే అసలు ఒప్పుకోలేదమ్మా. ఆ పెళ్లి వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఊరికి వద్దనలా. ఒక అనలైజ్ చేసి ఒక పెళ్లికి ముందు 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. ఆ లెక్కలో మోహన్ బాబు అనలైజ్ చేశాడు. రే నువ్వు నీ భార్య నుంచి ఎందుకు విడిపోయావు? ఇద్దరి మధ్య సమస్య ఏంటి? అలాగే ఆ అమ్మాయి మొదటి భర్త నుంచి ఎందుకు విడిపోయింది? సమస్యలేండి. సో ఇవన్నీ బేరీస్ చేసుకుని చూస్తే వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ టెంపర్మెంటు, నీ యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ మన టెంపర్మెంట్ మ్యాచ్ కాదు. అది వేరుగా ఉన్నాయి, ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నాయి. ఈ ఊరిని టెంపరీగా లవ్ అని మీరు కలిస్తే కొంతకాలం తర్వాత టెంపరీగా ఉంటుంది తప్పితే కొంతకాలం తర్వాత మనలో విభేదాలు రావడం గ్యారంటీ, మనలో పొరపచ్చాలు రావడం గ్యారంటీ, ఈ ఇబ్బంది ఫ్యామిలీస్ మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి. కనుక ఈ పెళ్లి వద్దు, కుదరదు, మన టెంపర్మెంట్స్కి ఆ టెంపర్మెంట్స్ మ్యాచ్ కాదని చెప్పాడు. వినలేదు. నేను లవ్ చేశాను చేసుకుంటా అన్నాడు. నువ్వు చేసుకుంటే ఒకవేళ అలా చేసుకుంటే నేను రాను కూడా పెళ్లికి అన్నాడు. అయినా సరే చేసుకుంటానని చేసుకున్నాడు. ఇవాళ మోహన్ బాబు చెప్పింది వాస్తవం అవుతుంది కదా. అమ్మాయి రావడం వల్ల అమ్మాయి రావడం అమ్మాయి వల్ల అని నేను అంటలేదు. ఆ పెళ్లి జరగటం వల్ల, ఆ పెళ్లి తర్వాత అమ్మాయి తరపు వల్ల, లేకపోతే అమ్మాయి పెళ్లి అయినాక వీటికి ఏర్పడిన కొత్త స్నేహాల, కొత్త బంధువుల, దీని వల్ల జరిగింది. ఎవరు ఇన్స్టిగేట్ చేస్తున్నారు, ఎవరు గెలుతున్నారు? మీరు అన్నట్టు ఈ పెళ్లికి ముందే స్టార్ట్ అయ్యే గొడవలు, అంటే విష్ణు గారికి మంచు గారికి అప్పుడు ఈ గొడవలు కాదు. విష్ణు రెస్పాన్సిబిలిటీస్ లో నా జోనల్, నా బాధ్యత ఇది, నీ బాధ్యత ఇది, నువ్వు నా జోనంలోకి నువ్వు రావద్దు, నువ్వెందుకు నా జోన్లోకి వస్తావు అని అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మోహన్ బాబు అప్పచెప్పాడు. యూనివర్సిటీలో నీ పని ఇది, నీ పని ఇది అని. నీ పనిలో నువ్వు ఉండు, నా జోన్లోకి నువ్వు రావద్దు అనేది అక్కడ మోహన్ బాబు. వీడు విష్ణు జోనల్లోకి వచ్చి అడుగు పెట్టడంతో విష్ణు నువ్వు రావద్దు, నువ్వు ఎందుకు వస్తావు, నీకేం సంబంధం, ఇక్కడ జీతాలు అవ్వచ్చా ఇవ్వచ్చు, నా బాధ్యత, నువ్వెవడివి అన్న క్లాష్. అది రెస్పాన్సిబిలిటీస్లో ఏర్పడదు. అసలు డబ్బు ఆస్తి అనే క్లాష్ ఇక్కడ తను పోగొట్టుకున్నాక పెళ్లి అయిన తర్వాత, ఈ పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత మొదలైన సమస్య ఇది. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆస్తి పెళ్లి అయిన తర్వాత పోగొట్టుకున్నాడు. ఇంకా నాకేదో కావాలి, అసలు నాకు కావాలి, ఇస్తావా సస్తావా అని అడిగే హక్కు ఏ పిల్లలకి, ఆ 3 పిల్లలు ఎవరికి లేదు. ఎందుకంటే దిస్ ఈస్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఆఫ్ మోహన్ బాబు. ప్రతి పైసా తన చెమటోటి సంపాదించింది. ఇది తాత ముత్తాతల పిత్రార్జితము, తాత ముత్తాతలతో కాదు, తన స్వార్జితం, కష్టపడ. సో ఆ స్వార్జితాన్ని నిలదీసే హక్కు కానీ, నాకు ఇవ్వని డిమాండ్ చేసే హక్కు కానీ ఎవరికి లేదు. ఈ ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే. ఆయన నచ్చిన వాళ్ళకి ఆయన ఎంత ఇస్తే తీసుకోవాల్సిందే. అంతేకాని నాకు అది కావాలి ఇది కావాలని అడిగే హక్కు, నైతిక హక్కు ఎవరికి లేదు. బికాజ్ ఇది స్వార్జితం. నీ తాత ముత్తాలతో అయితే మా తాతది మనవాడిని అడగచ్చు నాకు రావాలని. నో, ఇట్ ఈస్ నాట్. ఎప్పుడు వాళ్ళ నాన్న రూపాయి ఇవ్వాల. మాకు తెలుసు, కళ్ళారా చూసాం. మోహన్ బాబు 45 ఏళ్ళ ట్రావెల్ మోహన్ బాబుతో నాకు. మోహన్ బాబు ఏంటి, మోహన్ బాబు మనస్తత్వం ఏంటి, మోహన్ బాబు పక్షపాతం ఉందా లేదా, మోహన్ బాబు ఎలాంటాడు, ఎంత కఠినంగా ఉంటాడు, ఎంత క్రమశిక్షణతో ఉంటాడు, ఎంత దయాగుణంతో ఉంటాడు, అన్నీ తెలుసు నాకు. సో మోహన్ బాబు అలా అతన్ని తప్పుడు రిమార్క్ చేయటం కరెక్ట్ కాదు. అంటే కాదు, ఇప్పుడు మన హాస్పిటల్లో చూస్తున్నాం కదా మనోజ్ గారిని చాలా కొట్టారని చెప్పి, బౌన్సర్లతో కొట్టించారని. ఏ బౌన్సర్తో పచ్చి అబద్ధాలమ్మా. మీరు ఆ వీడియో చూస్తేనే తెలుస్తుంది. మొదట వెళ్ళేటప్పుడు వైఫ్ మీద చేసుకుని కుంటుకుంటూ వెళ్ళాడు.
5 నిమిషాల్లో వచ్చాడు, డబ్బు వచ్చి కబ్బని కారు ఎక్కేసి వెళ్ళాడు. అంటే తన దగ్గర అన్ని సాక్ష్యాలు అవి ఉన్నాయి, వీడియోలు అని ఇప్పుడు చెప్తున్నారు. గీసుకుంటే డాక్టర్ దగ్గర బౌన్సర్స్, ఆ బౌన్సర్స్ మీ మీద నీ బౌన్సర్ ఒకళ్ళొకళ్ళు తోసుకున్నప్పుడు ఆ అమ్మాయి కింద పడింది, వాళ్ళ గోళ్ళలో చేతిలో గీసుకున్నాయి. సో అవి మాత్రం ఏదో నాకు ఇక్కడ గీసుకుని చూడండి, ఇక్కడ గీసుకుని చూడుకుంటే మళ్ళీ 2 నిమిషాల్లో జమజమని పరిగెత్తుకుంటే ఆల్ దిస్ డ్రామాస్ బిల్డప్. వాడు పిల్లలు తెలుస్తుంది, వాడు గేటు పగలకుంటుని వెళ్ళటం ఏంటి, బుద్ధి ఉందా? అదే పోలీసులు bouncers. వచ్చారు, పోలీసులు వచ్చి నేను తీసుకెళ్లారు. తీసుకెళ్ళడం అంటే నువ్వు ఇంట్లో ఉంటాను కేస్ యూఆర్ నాట్ ఇల్లీగల్, ఇంట్లో ఉంటావు. అది మోహన్ బాబు ఇల్లు, నువ్వు తన కొడుకుగా నీకు పెళ్లి చేశాడు, నీకు ఇవ్వాల్సింది ఇచ్చాడు, యూ బీ దేర్ ఇన్ యువర్ హౌస్, వై యూ వాంట్ టు స్టే హియర్. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి దేని ఏదో చర్చాలు పొడవాలంటే యువర్ ఇల్లీగల్ స్టేయింగ్ హియర్. పోలీసులకు చెప్పాడు, పోలీసులు పంపించేశారు. పంపించడానికి ఎలా నువ్వు వచ్చి అంటే రౌడీతనం చేస్తావా? రౌడీతనము ఒక తండ్రి మీదకి రౌడీతనం చేస్తావా? బుద్ధి జ్ఞానం ఉండాలి అంటే కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు విష్ణు గారు ఉన్నారా అక్కడే? విష్ణు ఎవడే వచ్చాడు, విష్ణు ఫారెన్ లో ఉన్నాడు. విష్ణు వచ్చాడు, విష్ణు ఇంట్లో ఉన్న నాన్నతో పాటు ఉన్నాడు. వీడు బయటకు వచ్చి గొడవ చేశాడు. ఆయన కూడా ఏదో బౌన్సర్లను పెట్టించారని బౌన్సర్స్ రానివ్వకుండా. ఉంటారు కదా, విష్ణు బౌన్సర్స్ ఉంటారు, మోహన్ బాబు బౌన్సర్స్ ఉంటారు, డెర్బలాకి బౌన్సర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉంటారు, కాపలా ఉంటారు కదా. కాపలా కాపుతూ లేకపోతే వీడు ఏమైనా చేస్తాడు. వీడు రాడికల్ గా తయారయ్యాడు కదా. వీడు రాడికల్ అట్మాస్ఫియర్, రాడికల్ నేచర్ తయారయ్యాడు. అలాంటి ఏమైనా చేస్తాడు. అంటే ఎప్పుడైతే మనిషి ఇంగిత జ్ఞానం నశిస్తుందో, ఇంగిత జ్ఞానం నశించబట్టే వాడు నాన్నని మోహన్ బాబు అంత చూస్తానన్నాడు. ఇంగితం చేసి నశించిన వాడు తండ్రిని ఏకవచనంతో పిలవడు, ఏకవచనంతో మాట్లాడు. ఇంగితం నశించిన వాడు, జ్ఞాన శూన్యుడైన వాడు ఒక తండ్రిని ఏకవచనంతో అంతు పిలిచి మళ్ళీ మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట అన్నంటే ఎంత చిల్లర ఇంగితం, ఎంత ఎంత ఎలాంటి క్యారెక్టర్ అది. ఏమనాలా క్యారెక్టర్ని? చెడిపోయిన కొడుకు అనాలా, దారి తప్పిన కొడుకు అనాలా, కడుపున చెడబుట్టిన కొడుకు అనాలా, ఏమనాలి వాడిని? అలాంటి మోహన్ బాబు తరిమేయటం బెస్ట్ పని చేశాడు, మంచి పని అంటే చేశాడు. పోలీసులు కూడా సపోర్ట్ చేయట్లేదు కేసు. నేను ఆల్రెడీ సాక్ష్యాలన్నీ ఇచ్చాను ఏమి కానీ సాక్ష్యాలు? పోలీసులు అన్ని మార్చేస్తున్నారు కేసుని, ఒకవైపే చూస్తున్నారు అంటున్నారు. కేసు నువ్వు సాక్ష్యాలు ఇచ్చావు, సచ్చావు, ఆ సాక్ష్యాలు ఏంటో తర్వాత తెలుస్తావా? నువ్వు ఇంట్లో ఉండటానికి నీకు అర్హత ఏంటి? మోహన్ బాబు పర్మిషన్ ఇస్తే నువ్వు ఇంట్లో ఉండాలి. మోహన్ బాబు ఇల్లు అది, నువ్వు నీ తాతలు ఇచ్చిన ఇల్లు కాదు. మోహన్ బాబు కష్టాలు కట్టుకునే ఇల్లు కనుక ఆ ఇంట్లో ఉండమంటే ఉండాలి. నువ్వు గెట్అవుట్ అంటే గెట్అవుట్. నీకు ఏ రైట్ లేదు ఆ ఇంట్లో ఉండడానికి. నేను ఉంటాను, నా హక్కు అనడానికి ఏమి లేదు. నువ్వు ఎందుకు గేటు పాల్గొట్టు రావడానికి ప్రయత్నించావు? ఏ ఒళ్ళు పొగర రౌడితనం అంటే రౌడితనంలో పగరగొట్టుకు వచ్చేస్తే నేను తొయ్యరా? బౌన్సర్ చూస్తూ కూర్చుంటారా? బౌన్సర్ బాధ్యత ఏంటి? నువ్వు కూడా రానివ్వకుండా చూసుకో. అంతే. నా ఎవరికైతే కాపలాకి వస్తారో వాళ్ళకి ఎలాంటి గాయం తరకు కూడా చూడటమే. ఎదుటోడు ఎవరినైనా తోస్తాడు, ఏమైనా చేస్తాడు, వాళ్ళ రైట్ అది, వాళ్ళ డ్యూటీ అది. సో తోస్తారు. నేను తోసినప్పుడు గాయపడితే పడతావు. నేను ఎవడు రమ్మన్నాడు అసలు? అనాయతికంగా ఇల్లీగల్ గా నువ్వు ఎందుకు ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నావు? సో ఆల్ దిస్ ఫెలో ఇస్ అ ట్రాష్ ఫెలో. అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఇంకా అంటే ఏమన్నా మాట్లాడుతున్నారా ఇప్పుడు ప్రజెంట్? మోహన్ బాబు గారు ఏమంటున్నారు దీని గురించి? మోహన్ బాబు మాట్లాడారు. మోహన్ బాబు ఒకటే కంప్లైంట్ ఇచ్చాడమ్మా, హీ ఈజ్ స్టేయింగ్ ఇన్ మై హౌస్ ఇల్లీగల్లీ. నాకు అతని వల్ల ప్రాణ 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 ఇది ఉంది. ఎందుకంటే వాడు మోహన్ బాబుని ఎంత చూస్తానన్నాడు. మోహన్ బాబు ఎంత పౌరుషం, ఎంత గట్టివాడైనా ఏజ్ 70 ఏళ్ళు పై చిలుకున్నవాడు. వీడేమో ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు. ఏమో అర్ధరాత్రి ఎవరు లేని టైంలో అర్ధరాత్రిలో వచ్చేదని చేస్తే ఏముంది? సో అందుకని ఈ డోంట్ వాంట్ హిమ్ టు బి దేర్. ఎప్పుడైతే నా అంత చూస్తానన్నాడో, నాకు తట్టిచ్చిన వాడు నా కొడుకు అయినా నా విరోధం ఎవడైనా సరే వాడిని ఇంట్లో పెట్టుకుని నేను ఉండలేను. అంతే కదా. ఇప్పుడు నేను చంపుతాను, నీ అంత చూస్తానన్న వాడిని పక్కన పెట్టుకుని కూర్చుంటాను నేను. ఎవడు కూర్చోడు, ఏ బుద్ధి ఉన్నవాడు కదా. మోహన్ బాబు సేమ్ వే. ఐ డోంట్ వాంట్ టు హిమ్ టు బి హియర్. నాకు థ్రెట్ ఇచ్చాడు వాడు. సో వాడిని పక్కన పెట్టుకుని నేను కూర్చోను. ఐ విల్ టేక్ హిమ్ అవుట్ అని అన్నాడు. నాకు సంబంధం లేదు, వాడు ఇట్ ఈస్ మై హౌస్. ఐ డోంట్ వాంట్ ఈజీ ఇల్లీగల్ గా ఉంటున్నాడు ఇంట్లో. నా పర్మిషన్ లేదు. పర్మిషన్ ఉంటే ఉండొచ్చు. పర్మిషన్ ఎప్పుడైతే లేదన్నాడో అతని ఇల్లు, అతని ఇష్టం. ట్రెస్ పాసర్ అవుతుంది అంతే. ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఏమంటున్నారు ఈ విషయం మీద? మంచు లక్ష్మి ఏమంటది? మంచు లక్ష్మి వాడికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే పెళ్ళప్పుడు కూడా మోహన్ బాబు నో అంటే పెళ్లి ఈ అమ్మాయి ముందు నిలబడి చేసింది. ఎందుకు చేసింది? ఈ అమ్మాయికి మోహన్ బాబు ఇచ్చిన లీనియన్స్. ఇది ఒకే కూతురు. కూతురు పుట్టినాక నాకు అదృష్టం కలిసి వచ్చింది. అమ్మాయి అందుకే లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ పెట్టాడు. సో ఆడపిల్లని ఒక లీనియన్స్ ఇచ్చాడు. ఆ లీనియన్స్ తోటి అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకుని నాన్నకు నేను చెప్తాను నువ్వు రారా అని పెళ్లి చేసేస్తుంది.
అంటే ఇప్పుడు తనని కూడా తనతో కూడా మాట్లాడట్లేదా మోహన్ బాబు గారు? లక్ష్మి మంచిగా తను మోహన్ బాబు తన మాట అమ్మాయి మాట్లాడట్లేదు. వాళ్ళిద్దరు ఒకటయ్యారు ఇప్పుడు. ఓకే. వాళ్ళిద్దరు ఒకటైపోయారు. అంటే వాళ్ళిద్దరికి ఈర్ష్య ఏంటి? ఏదో విష్ణు సంపాదించేస్తే మోహన్ బాబు ఇచ్చేస్తాడు అది విష్ణుకి అన్ని అని. మోహన్ బాబు అన్ని ఇవ్వట్లా. మోహన్ బాబు అందరికి ఏమి ఇవ్వాలి ఇచ్చారు, మీరు కాపాడుకోలేకపోతే అది కాపాడుకొని పెంచుకుంటున్నాడు. మీకు మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక ఎక్సెంట్రిక్ లైఫ్ మీది, ఎక్సెంట్రిక్ వే ఆఫ్ ఇది. అక్కడేమో పిల్లాడు పద్ధతిగా ఒక స్కూలు, ఒక మేనేజ్మెంట్, ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక ఎగ్జిక్యూషన్, ఇట్లా 10 మందితోటి 16 గంటలు పనిచేస్తూ అందరితో ఇంటరాక్షన్, ఫారినర్స్ తోటి, వాళ్ళతోటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ తోటి వాడు చేసుకుంటూ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ బిజినెస్, ఎక్స్పాన్షన్ ఆఫ్ హిస్ ఇది చేసుకుంటూ పోతున్నాడు, కష్టపడుతున్నాడు. వాళ్ళ నాన్నలాగా. ఇప్పుడు మోహన్ బాబు దగ్గర 2 క్వాలిటీస్ ఉన్నాయి. ఏ సెలబ్రిటీకి 2 ఉంటాయి. ఒకడు ఆ సెలబ్రిటీ అవటానికి వాడు ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఒడిదుడుకులు దాటుకుంటూ, ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ, ఎన్ని ఓటములు గెలుపులు చూస్తూ అక్కడికి వచ్చాడు, ఎంత క్రమశిక్షణతో వస్తే రాగలిగాడు. ఇది ఒక యాంగిల్ అయితే, వచ్చినాక అతని లైఫ్ స్టైల్ కానీ అతని ఇది ఏంటి ఒకటి. వీళ్ళలో విష్ణు నాన్న ఎలా కష్టపడి, ఎంత శ్రమతోటి, ఎంత క్రమశిక్షణతోటి ఇలా ఎన్ని అడ్డంకులు దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. వీడేమో అవన్నీ పక్కన పెట్టి నాన్న సెలబ్రిటీ అయినాక ఆయన డామినేట్ చేశాడు, ఆయన ఎట్లాగ మాట్లాడాడు, ఇది మాత్రమే తీసుకున్నాడు. ఆ స్థాయికి వచ్చింది మర్చిపోయి కేవలం ఆ స్థాయి అయినాక, ఆ స్థాయి వచ్చినాక మోహన్ బాబు డిక్లేర్ చేశాడు, కమెంట్ చేశాడు. నువ్వు ఇప్పుడే ఆ స్థాయికి లేదే. అంటే ఇప్పుడు మనోజ్ గారితో లక్ష్మి గారితో ఇద్దరితో మోహన్ బాబు మాట్లాడట్లేదు. మోహన్ బాబు గారు దూరం డిస్టెన్స్ మెయింటైన్ మాట్లాడలేదు. అంత విరోధం శత్రువులు కాదు, బట్ డిస్టెన్స్ మెయింటైన్ అంటే చేస్తారు. కలిసి ఉండడం లేదు. కలిసి ఉండట్లేదు, కలిసి ఎప్పుడూ లేదు. ఇప్పుడు 3 ఏళ్ల క్రితమే అందరు ఎవరు ఆస్తులు వాళ్ళకి పనిచేశాడు. తను మా జూబ్లీస్ లో తను ఉండే ఇల్లు, తను ఉన్నాడు ఉన్న ఇల్లుని కూతురుకి రాసి ఇచ్చేశాడు. కూతురు అలాగే విష్ణుకి రాసి ఇచ్చేశాడు. 3 ఏళ్ల క్రితమే అందరికి ఇచ్చేసి ఇక మిగిలింది తన దగ్గర పెట్టుకున్నాడు. తదనంతరం తను ఆ ఉన్న స్థలాన్ని ఏం చేయాలి, ఈ ఇంటిని ఏం చేయాలి, ఈ ఇంటి చుట్టూ ఉన్న స్థలాన్ని తనకేదో మహత్తరమైన ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రకారం ఇవి ఉన్నాయి. చేసిన రోజు చేస్తాడు, చేయని రోజు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేస్తాడు. అది ఎప్పుడు తన తదనంతరం, తన బతికుండగా కాదు. మళ్ళీ వాళ్ళ మదర్ ఏమంటున్నారు మనోజ్ గారు? మదర్ ఏమంటుంది పాపం, మదర్ ముగ్గురిని తన బిడ్డలాగానే పెంచింది. ఆవిడ ఇప్పుడు ఈ సమస్య వచ్చినాక కొడుకుని తన కడుపును పుట్టిన కొడుకు కాదని లేదు, కానీ కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించిన విష్ణుని ఎక్కువగా గౌరవించింది ఆవిడ. నాతో కూడా అనేక సందర్భాల్లో విష్ణు ఏదైనా అంటే విష్ణువుకి చెప్పండి, కరెక్ట్గా చేస్తాడు, కరెక్ట్గా ప్లాన్ చేస్తాడు, కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తాడు అని చెప్పేది. అంటే కృష్ణుడు తన కొడుకు కంటే కూడా విష్ణు మీద ఆవిడకి అంత గౌరవ ప్రేమ ఉండేది. సో ఆవిడ ఏం చేస్తే ఇప్పుడు విష్ణునా ఈ బిడ్డలు తనేమీ చిన్నప్పటి నుంచి తేడాగా పెంచాల, అందరూ తన బిడ్డలాగా అనిపించింది. తన బిడ్డలు, అక్క పిల్లలు, సవత్ తల్లి ప్రేమ లేదు, చక్కగా అందరినీ తన ఒక రూపంలో పెంచింది. ఆ పిల్ల తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు సందిగ్ధం, ఇప్పుడు ఎవరిని కాదన్నది. సో ఆ అమ్మాయి ఏదో జరుగుతుంది 2-3 రోజుల్లో తన వీడు అసలు ఇలా అల్లరి చేయకుండా నిదానంగా వాళ్ళ అమ్మతో మాట్లాడమ్మా, నేను ఇచ్చింది ఏదో ఇచ్చాను, నాకు పోయింది, నష్టపోయాను, నాకు ఇప్పుడు అంత లేదు, నేను ఏదో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ అమ్మగారికి కూడా దెబ్బలు తగిలాయి అన్నారు, నిజమే? వాళ్ళ అమ్మకి తగలలేదు. ఇప్పుడు తోపుడు ఆటలో వచ్చినప్పుడు ఏదో నీ గౌరవం నా గౌరవం గీసుకుంటుంది, అవి పెద్ద దెబ్బలు తగలటం కాదు కదా. ఎప్పుడైతే బౌన్సర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వెళ్ళారో మధ్యలో వస్తూ ఉంటే తోసేస్తారు ఎక్కడైనా. ఆ తోసినప్పుడు గీసుకోవచ్చు, లేకపోతే ఇలా అవ్వచ్చు, ఏదో అవ్వచ్చు. ఆ చిన్న గీగేసారు, నాకు రక్తం వస్తుంది, పిచ్చి మాటలు కదా. ఇప్పుడు ఈ కేసు ఎట్లా వెళ్తుంది అనుకుంటున్నారు? ఇది సెటిల్ అయిపోద్ది 2 రోజులు ఏడావిడి. ఈ సెటిల్ అయిపోద్దని మధ్యాహ్నం దాకా కూడా నేను సెటిల్ అయిపోతాను. ఇప్పుడు మళ్ళీ గేట్లు పగలగొట్టి వెళ్ళాడంటే దౌర్భాగ్యంగా ఉంది. ఆ మాట వింటాను ఉంటేనే వాటి మీద ఇంకా అసహ్యం వేస్తుంది మనోజ్ మీద. మనిషి బుద్ధి ఉందా వాడికి? అయిపోయింది, అమ్మ దగ్గర కూర్చోవడం ఏదో అయిపోయింది, నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నాకు ఆస్తి కావాలి, నాకు కావాలి, ఉన్న ఆస్తి ఇచ్చారు, ఓకే సంతోషం, కానీ నాకు దానివల్ల ఏదో నా ఎక్స్పెరిమెంట్స్, నా ప్లాన్స్ దెబ్బతిన్నాయి, ఇప్పుడు నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నాకు కావాలి, నాకు ఆ ప్రాపర్టీ ఇవ్వండి అని అడుక్కో. అది ఏదన్నా సరే ఓకే, వీడి నిజంగా పోగొట్టుకున్నాడు కదా, సరే వాడికి ఎలాగో ఉందో సంపాదించుకున్నాడు, వీడికి ఇద్దాం, వాడు దీంతో అన్న సెటిల్ అవుతాడేమో చూద్దాం అని ఏ తల్లిదండ్రులు అను. అలా కాకుండా ఇస్తావా సస్తావా, లేకపోతే నేను అంత చూస్తాను, ఇది ఏ బిడ్డడన్నా అంటే ఏ తండ్రిని ఊరుకుంటాడమ్మా? ఏ తండ్రి ఊరుకోడు, అది జరుగుతుంది. ఇప్పుడు అంటే ఈ ఇష్యూ ఒక 2-3 రోజుల్లో సెటిల్ అయిపోతుంది. మోహన్ బాబు గారు ఇంకేం మాట్లాడలేదు, ఏం మాట్లాడదు. సెటిల్ అయిపోయింది ఏదో, వాడు బుద్ధి తెచ్చుకోవాలి, లేదా బుద్ధి చెప్పిస్తారు ఎవరన్నా పక్కన వాళ్ళు వెళ్ళి, బుద్ధి ఉందంటారు లేదు. నువ్వు మోహన్ బాబుని కాదని
మోహన్ బాబు నేను బొమ్మన్నాడు అసలు ఏంటి అడ్రస్ ఏంటి, వీధి రౌడీగా గొడవలు చేస్తూ ఉంటావా? మోహన్ బాబు కొడుకు అంటేనే నీకు మర్యాద. ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరు వెళ్ళినా మోహన్ బాబు కొడుకు అనబట్టి నీకు గౌరవం ఇచ్చారు ఇన్నాళ్ళు. మోహన్ బాబు కాదని నువ్వు వెళ్తే ఎవరు నీకు గౌరవం ఇచ్చేది? నీ పెళ్ళామో అమ్మ నాన్న ఇవ్వలేము. వాళ్ళు ఇస్తే ఏంటంట, వాళ్ళు ఎవరిని వచ్చి మోహన్ బాబు కష్టార్జితాన్ని మీరు ఇవ్వండి అని అడగలరా? ఎవరికి హక్కు లేదు, చట్టపరంగా కూడా ఎవరికి హక్కు లేదు. కనుక ఇవన్నీ అతనే బుద్ధి తెచ్చుకుంటూ వస్తాడు, సాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు రారమ్మ, ఇంటర్ఫీర్ అవ్వరు. ఎందుకంటే ఇది పర్సనల్ అఫైర్. పర్సనల్ అఫైర్స్లో సినిమా వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ సినిమాకి సంబంధించిన విషయం అనుకోమ్మా, సినిమా వాళ్ళు కూడా ఏదైనా వచ్చి మంచి చెడు పడ్డారు. ఇది పర్సనల్ విషయాలు, పర్సనల్ ఫ్యామిలీ విషయాలు. ఫ్యామిలీ విషయాలు ఎవడో ఇంటర్ఫేర్ బయటకు వచ్చేసి నాలంటోడు ఎందుకంటే నాకు అతనికి ఫ్యామిలీ పర్సనల్, సినిమా కన్నా పర్సనల్ ర్యాప్. ఓ 45 ఏళ్ళుగా నేను అతను అసిస్టెంట్ డైరెక్టర్, నన్ను డైరెక్టర్ చేసింది మోహన్ బాబు. అట్లా నాకు అతనితో మంచి బంధం ఉంది. అది ట్రావెల్ చేస్తాను. నాలంటోడు ఇంటర్ఫేర్ అవుతుంది కానీ మిగతా వాళ్ళు ఎందుకు అవుతారు? అవ్వకూడదు కూడా. నేను పర్సనల్ మ్యాటర్ మీకు సంబంధం లేదు అన్నారు ఇంకో పరుగు పోతుంది. ఇప్పుడు నన్నైతే ఏ మాట అనలేదు, నీకేంట్రా సంబంధాన్ని మోహన్ బాబు అన్నాడు, అది కదరా ఏంటని మాట్లాడతాడు. అలా ఇంకెవరన్నారు నీకేంట్రా, నీకేం అవసరం అని అనేస్తాడు. అన్నాడు ఇంకో పరుగు పోతుంది. అందుకని ఎవరు పెద్దగా ఇంటర్ఫేర్ అవ్వకూడదు కూడా. ఇది ఫ్యామిలీ మ్యాటర్, మ్యాటర్ కనుక ఇదో పబ్లిక్ మ్యాటర్ కాదు. ప్రతి ఒళ్ళు వచ్చి మాట్లాడి ఒక కమెంట్ చేసింది.